ఖచ్చితమైన సమాచారంతో రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ ఆక్టోపస్ బృందాలు సంయుక్త ఆపరేషన్ చేశాయని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. కృష్ణా జిల్లాలో సుమారు 28 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నామన్నారు. అరెస్టైన వారిలో సెంట్రల్ కమిటీ సెక్రటరీ తిప్పిరి తిరుపతి సెక్యూరిటీ టీంలోని సభ్యులు ఉన్నారని చెబుతున్న ఎస్పీతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి. వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి మావోయిస్టుల ఆపరేషన్ కృష్ణా జిల్లాలో కూడా చాలా భారీ స్థాయిలో జరిగిందని చెప్పుకోవచ్చు. ఒకేసారి 28 మంది మావోయిస్టులు ఈ కృష్ణా జిల్లాలో పెల్మనూరులో ఉన్నటువంటి న్యూ ఆటోనగర్ ప్రాంతంలో దొరకటం అనేది చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. అసలు ఈ ఆపరేషన్ ఏ విధంగా జరిగింది, ఏ స్థాయి వ్యక్తులు ఇందులో ఉన్నారు అని తెలిపేందుకు మనతోటి కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే ఆక్టోపస్ యొక్క టీం పాల్గొందండి. అండర్ లీడర్షిప్ ఆఫ్ డిఐజీ ఆక్టోపస్ సార్ అండ్ ఐజీ ఆక్టోపస్ గారి మానిటరింగ్లో ఇది జరిగింది. మరి చూసుకుంటే ఏపీ పోలీస్ యొక్క సివిల్ పోలీస్ వింగ్ నుండి కృష్ణా జిల్లా పోలీసుల తరపు నుండి మా ఆధ్వర్యంలో మా గన్నవరం సబ్ డివిజన్ టీం, అదేవిధంగా అదర్ సబ్ డివిజన్స్ నుండి వచ్చిన కొంతమంది కూడా పాల్గొనడం జరిగింది. ఎంతమంది మావోయిస్టులు ఈరోజు ఆపరేషన్లో మీరు అదుపులోకి తీసుకున్నారు? వారి నుంచి ఎటువంటి ఆయుధాలు మీరు స్వాధీనం చేసుకున్నారు? మనం వచ్చేసి ఈరోజు 28 మందిని అదుపులోకి తీసుకున్నాం జరిగింది. వారి దగ్గర వచ్చిన ఆయుధాలు అంటే యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఎన్యూమరేటింగ్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ సీజ్డ్. ప్రాపర్ సీజర్ రిపోర్ట్ అనేది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మీడియేటర్స్ మేము యాజ్ ఆఫ్ నౌ వెన్ వీఆర్ స్పీకింగ్ దే ఆర్ ప్రిపేరింగ్. వన్స్ దట్ ఈస్ ప్రిపేర్డ్ ఓన్లీ వీ కెన్ టెల్ వాట్ హ్యాస్ బీన్ సీజ్డ్ అండ్ ఆల్. ప్రస్తుతం పట్టుబడిన వాళ్ళల్లో ఏ స్థాయి వ్యక్తులు అందులో ఉన్నారు? ఎవరెవరికి భద్రత కల్పించే వాళ్ళు ఉన్నారు? మనకి దీంట్లో వచ్చేసి ముఖ్యంగా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అని చెప్పి హీఈస్ ఏ సెంట్రల్ కమిటీ సెక్రటరీ ఆఫ్ మావోయిస్ట్. అంటే మావోయిస్ట్ దళాలకి అధిపతి అని చెప్పుకోవచ్చు ఇతను, దేవ్జీ అన్న అతను. ఇతనికి సంబంధించిన సెక్యూరిటీ టీం ఏదైతే ఉందో దాంట్లో ఉన్న 9 మంది ఈ 28 మందిలో కూడా భాగంగా ఉన్నారని చెప్పి తెలుస్తుంది. ఇక్కడికి రావడానికి విజయవాడ ఆటోనగర్ని వాళ్ళు షెల్టర్ జోన్గా ఎంచుకోవటానికి ప్రధాన కారణాలు ఏమున్నాయని మీరు భావిస్తూ ఉన్నారు? మేబీ దే ఫెల్ట్ ఇట్ యాజ్ అ సేఫ్ జోన్ బికాజ్ దేర్ ఆర్ మల్టిపుల్ స్టేట్స్ నుండి వచ్చిన మైగ్రెంట్ లేబర్ దే ఆర్ దేర్ హియర్ ఇన్ దిస్ ప్లేస్ అండ్ దేర్ ఆర్ వేరియస్ కంపెనీస్ హియర్, ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి వాటిలో పనిచేసే వాళ్ళు చాలామంది వస్తూ పోతూ ఉంటారు కాబట్టి వాళ్ళలో బ్లెండ్ అయ్యి వాళ్ళతో పాటు ఉండొచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళ మాదిరి ఉండటానికి ఇక్కడ వచ్చుండొచ్చు. అగ్రనేతల కట్టుదిట్టమైన భద్రతా సిబ్బంది ఇక్కడ ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉండే అవకాశాలు ఉంటాయి. ఇటు హిడ్మా కూడా దీనికి దగ్గరలో ఉన్న ప్రాంతంలోనే ఈరోజు హతమయ్యారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? దేవ్జీ కూడా ఇక్కడే ఉన్నాడా అని మీరు అనుకుంటున్నారు? అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదండి. దట్స్ ఏ వెరీ ఫార్ ఫెచ్డ్ థింగ్ టు సే. బట్ హిడ్మా వచ్చేసి మనకి ఏఎస్ఆర్ జిల్లా మారేడుమిల్లలో ఈరోజు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో భాగంగా ఆయన చనిపోవడం జరిగిందన్నది న్యూస్లో చూసాము. సిమిలర్గా అక్కడ నుండి ఛత్తీస్గఢ్ నుండి వివిధ రకాలుగా చెదిరిపోయిన టీమ్స్ అన్నీ ఈ విధంగా ఉన్నాయని అనుకోవచ్చు. ఈరోజు మీకు లభించినటువంటి వాటిల్లో బాంబు సంబంధించిన మెటీరియల్ కానీ బాంబులు కానీ ఏమైనా దొరికినాయి? అది బాంబ్ డిస్పోజల్ టీమ్ చెక్ చేస్తుందండి. ఫర్దర్గా ఏమైనా ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ ఉంటే దట్ విల్ టెల్ ఇట్ ఇన్ టుమారోస్ ప్రెస్ కాన్ఫరెన్స్. ఇప్పటి వరకు ఆపరేషన్ చూశారు, దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్గా మీరు ఈ నిఘా ఎలాగ ఉండబోతుంది? వీల్ ఇంప్రూవ్ ఇట్ అండి. యాజ్ ఆఫ్ నో మాకు బాగుందిగా, నిఘా బాగుంది కాబట్టి దొరికారు వీళ్ళు. బట్ వీల్ స్టెప్ ఇట్ అప్ ఈవెన్ ఏ బిట్ ఫర్దర్ సో దట్ నెక్స్ట్ టైం అనదర్ సచ్ టీమ్ విల్ నాట్ ఈవెన్ థింక్ ఆఫ్ కమింగ్ దిస్ సైడ్. ఇది ప్రస్తుతం ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చెప్తోంది. ఖచ్చితంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఇక ముందు కూడా చేస్తామని, నిఘా ఎప్పుడు ఇటువంటి ప్రాంతాలపై ఉంచుతామని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ శేషుతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.